హలో అండి. మా మేనమామ వాళ్ళ అబ్బాయిది పెళ్ళి అని ఇంకా హల్దీ మంగళ స్నానాలు వీడియో అయితే పెట్టాను కదండి. ఇంకా సీటబుల్ మెమరీస్ మరికొన్ని అయితే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఇల్లంతా హడావిడిగా ఉందండి. ఇంకా గాడి పొయ్యిలు అయితే వేసి ఉంచారండి. కూరలు పట్టుకొచ్చి అక్కడ పెట్టారు. ఇంక ఇదైతే కొత్త రకం వాటర్ ప్యూరిఫైడ్ అండి. ఇంకా నేను చూస్తూ మీకు కూడా చూపించేస్తున్నాను. ఇంకా న్యూ హౌస్ న్యూ ఐటమ్స్ అండి. ఇంకా ఇవన్నీ కూడాను ఇదైతే కొత్త రకం. ఇంకా కూరలు పట్టడానికి అన్నట్టుగా అయితే అక్కడ రెడీగా ఉంచారు. మా తమ్ముడు ఫ్యామిలీ మెంబర్స్ అయితే ఇలా ఫ్యామిలీ పిక్ అయితే కలెక్ట్ చేసుకున్నాము. ఇంకా మరి ఈ అమ్మాయికి అయితే పుట్టు చీరలు గుండ్లు కట్టించడం అయితే ఉందటండి. అందుకే ఇలా చక్కగా రెడీ అయిపోయింది. ఇంకా అమ్మదైతే వడ్డానం చూసారు కదండి. ఇంకా మా అమ్మమ్మకి కూడా ఉండే అని అయితే చెప్తుంది ఆ అమ్మ. మా అమ్మకు కూడా ఉండే అండి వడ్డానం అయితే. ఇంకా అప్పట్లో వడ్డానాలు అయితే ట్రెండ్ అండి. ఇంకా అమ్మను చూస్తూ ఉంటే ఇంకా అలా వడ్డానం చూసి బాగా అనిపించిందండి. ఇంకా మీకు కూడా చూపిద్దామని అయితే వీడియో షూట్ చేశాను. ఇంకా కూరాళ్ళకి పేరెంట్ వాళ్ళందరం అయితే ఇలా చక్కగా రెడీ అయ్యి ఇంకా పచ్చని పందిట్లోకి అంటే వాకిట్లోకి అయితే వచ్చేసామండి. ఇంకా మీకైతే పైన పచ్చటి ఆకులు వేసి ఉంచడం అయితే ఇంకా పోసమ్మ వీడియోలో అయితే షేర్ చేశాను కదండి. ఇంకా ఆ పచ్చని పందిరి కిందే ఇలాంటి ప్రోగ్రామ్స్ అయితే పెట్టుకుంటామండి. ఇంకా కూరాళ్ళు పట్టడం, పసుపు విసరడం అన్నమాట అండి. కొట్టడం అని అంటారు. ఇంకా వెళ్ళిన వాళ్ళందరం అయితే చక్కగా ఇలా ఒకరికొకరం అయితే కంకణాలు అయితే కట్టుకున్నాము అందరం కూడాను. ఇలా ఉంటుందండి పెళ్ళికి ముందు రోజు పచ్చని పందిరి, హల్దీ, కూరలు కట్టడం, పసుపులు విసరడం అని అయితే ఇలా చేస్తాము పేరెంట్ వాళ్ళందరము కలిసి కూడా. ఇంకా ముందైతే అబ్బాయిని తీసుకువచ్చి ఇంకా స్నానం అయిపోయిన తర్వాత ఈవినింగ్ స్నానం అయిపోయిన తర్వాత అబ్బాయికి మళ్ళీ పెళ్లిబొట్టు పెట్టి ఇలా చక్కగా కంకణాలు అయితే కడుతున్నాము. ఇళ్ళలో ఒడ్డెక్కనండి. ఇలా అందరం కలిసి మంచినీళ్ళ బావి వద్దకు వెళ్ళి తెచ్చిన కూరలు అయితే మనం ఇంతకుముందు వేసి ఉంచిన గాడి పొయ్యిల మీద పెట్టి ఇంకా అందులోంచి ఒక కుండ అయితే తీసేసి కూరాడు కుండను మధ్యలో పెట్టి ఆ కుండలో నీళ్ళు అయితే ఆ కూరాడు కుండలో పోసి అయితే ఉంచుతారండి. ఇంకా ఇలా కూరలు పట్టడం అయితే పూర్తయిపోయిందండి. ఇంకా మా అత్తమ్మ వాళ్ళ పెద్దక్క అండి. ఇంకా నా పక్కన అయితే ఆ పక్కన వాళ్ళ కూతురు. ఇంకా అక్క వాళ్ళ ఇంట్లో అయితే ఇప్పుడు పిల్లగాన్ని చేసి ఎదురుకు రావడం అయితే ఉందటండి. మీరు అందరూ రావాలి అని అయితే చెప్తుంది. మా అందరినీ కూడా ఇక్కడే పక్క సంధిలోనే ఉంటుంది ఇల్లు. ఇంకా అందరం మా ఇంటి దగ్గర నుంచి అయితే ఎదురుకు వద్దాము అన్నట్టుగా అయితే హ్యాపీగా అయితే షేర్ చేసుకుంటుంది. ఇంకా పసుపులు విసరడానికి అన్నట్టుగా ఇంకా చక్కగా విసురాయిని అందంగా అలంకరించి ఆ విసురాయి పైన అయితే ఇలా తాంబూలాలు, తమలపాకులు, ఫ్లవర్స్ అన్నట్టుగా పెట్టి ఇంకా పేరింటాళ్ళ కోసం తీసుకువచ్చిన గాజులన్నీ కూడా చక్కగా పేర్చి ఉంచి
ఇంకా పిక్స్ అయితే షేర్ చేసుకున్న తర్వాత ఇంకా గాజులు వచ్చిన పేరింటాలకు అందరికీ ఇచ్చి తర్వాత ఇంకా పసుపు గట్టి రెండు కలిపి విసురుతారండి. ఇంకా విసిరిన పసుపును మనం తలవాల బియ్యంలోకి కలపాలి. పిండినేమో మనం వాకిట్లో ముగ్గులు వేయాలండి. 16వ పండగ దాకా మనం ఇలా విసిన పిండితోనే ముగ్గులు వేయాలి అని ఇలా ఉంటుంది సాంప్రదాయం. కొట్నం పెట్టడం, పసుపులు విసరడం ఇలా అంటారండి. ఇంకా వచ్చిన పేరెంటాళ్ళందరం కూడా చక్కగా ఇలా గాజులు అయితే వేసుకుంటున్నామండి. ఇంకా ఏ సైజు వాళ్ళకి ఆ సైజు అన్నట్టుగా 24, 26 ఇంకా ఇలా ఉందండి గాజుల పేరింటం అయితే ఇలా ఉందండి. ఇంకా పచ్చని పందిట్లో పసుపుల పేరంటం అంతా కూడాను దంచనండి సతులారా పడతులంతా కలిసి పచ్చని పసుపు గమ్ములు రామయ్య పెళ్ళికి అన్నట్టుగా అయితే పాటలు అయితే ఉంటాయండి. ఇంకా వెనకటి వాళ్ళైతే సువ్వి సువ్వి సువ్వాలమ్మ అనుకుంటూ ఇలా చక్కగా పాడేవారండి. ఇంకా అందుకు కొమ్మ అండి. ఈ అందుకు కొమ్మనైతే మేనమామ తీసుకువస్తాడు. ఇంకా మేనత్త మేనమామను కూర్చోబెట్టి గొడ్డలు చేతికిచ్చి అయితే ఆ అందుకు కొమ్మ తీసుకురావాలి అన్నట్టుగా సాంప్రదాయం అయితే ఉంటుందండి. ఇంకా అందుకొమ్మకు ఒక తెల్లని క్లాత్లో రూపాయి నాణెము అన్నట్టుగా కట్టి అయితే అలా ముడుపు మూటలాగా కట్టి ఇంకా చెట్టుతో సహా గుంజకైతే ఇలా కట్టి వేస్తారండి. ఇంక ఇదైతే పెళ్ళిలో విశేషమైన ఘట్టం అండి. ఇంకా ఇప్పుడైతే అందరం గాజులు వేసుకున్న తర్వాత పసుపు అయితే విసురుతున్నామండి. ఇంకా పసుపు ఒక్కొక్క దగ్గర అయితే 2 విసురాయిలు పెడతారండి. ఇంకా ఒక్కొక్క దగ్గర ఒక్క విసురాయి పెడతారు. ఇంకా మా వైపు మా అమ్మ వాళ్ళ ఇంట్లో కానీ మా అత్తమ్మ వాళ్ళ ఇంట్లో కానీ 2 విసురాయి అయితే పెడతామండి. ఇక్కడైతే ఫస్ట్ టైం అండి నేను చూడడం, ఒక్క విసురాయే పెట్టారు. ఇంకా పోచమ్మకి అయితే బట్టలు కప్పడానికి అయితే వెళ్ళారండి. పెళ్ళి బట్టలు కప్పడానికి ఇంకా బట్టలు కప్పుకొని అయితే వచ్చేసారు ఇప్పుడే. మేము పసుపులు విసిరేటప్పుడు ఎంత హడావిడి చేసాము. ఇంకా దప్పు చప్పులతో వాయిద్యాలతో మీరే వినేయండి. ఇలా పేరింటాలు ఎంతమంది ఉంటే అంతమంది ఐదుగురు కలిపి కూర్చొని ఇంకా ఎన్ని బ్యాచులుగా విసిరాలో అన్ని బ్యాచులుగా విసిరచ్చటండి. ఇంకా తర్వాత అయితే పసుపులు విసిరిన తర్వాత ఇంకా ఈ సురాయిని అయితే పక్కన పెట్టేసి ఇంకా పెళ్ళి కొడుకు ఇంకా బంధుమిత్రులు అందరూ తీసుకువచ్చిన వస్త్రాలు అయితే పెడుతున్నారండి. ఇంకా పెళ్ళి కొడుకుని చేయడం అన్నమాట అండి. ఇది పెళ్ళిలో బట్టలు పెట్టడం. ఇంకా అందరికీ అత్తమ్మను ఇంకా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూర్చోబెట్టి ఇలా వాళ్ళు తీసుకువచ్చిన గిఫ్ట్లు అయితే పెట్టేస్తున్నారు. ఇంకా నా వంతుగా నేను కూడా వెళ్ళైతే చిన్న గిఫ్ట్ అయితే ప్రజెంట్ చేసేసాను. ఆ తర్వాత మా చెల్లెలు ఇలా అందరం ఇంకా మా అక్క మా తమ్ముడు మా మరదలు ఇంకా కుటుంబ సభ్యులం అందరం కూడాను వెళ్ళిన వాళ్ళము. ఇంకా బంధువులు అందరూ వాళ్ళు తెచ్చిన కట్న కానుకలైతే మన హల్దీ రోజే పచ్చని పంది రోజే ఈవినింగ్ పూట ఇలా ఇంట్లో వాళ్ళు బట్టలందరూ పెట్టడం, కట్నాలు కూడా పెట్టేసేయడం అండి. ఇంకా పెళ్ళిలో పెట్టాల్సిన అవసరం లేకుండా ఇలా ముందు రోజే హల్దీ రోజే ఇంట్లో వాళ్ళంతా ఇంటి దగ్గరే పెట్టేస్తారండి. ఇంకా చప్పుడుతో చక్కగా వీడియో కూడా ఉంటుంది కాబట్టి చక్కగా ఎప్పటికీ గుర్తుండిపోతుంది అన్నట్టుగా అయితే ఇలా చేస్తామండి. ఇంకా మా వైపు అయితే మరి ఇంకా మా అబ్బాయిని పెళ్లి కొడుకుని చేసి బట్టలు పెట్టిన తర్వాత ఇంకా ఈ అమ్మాయిలకైతే పుట్టు చీరలు అండి. ఇంకా 5 సంవత్సరాల లోపు 9 సంవత్సరాల లోపు అమ్మమ్మ చీరలు అన్ని కట్టిస్తారండి. ఇంకా మ్యాచ్డ్ అయిన తర్వాత చేసే సారీ ఫంక్షన్ వేరు, ఇవి పుట్టు చీరలు వేరు అండి. ఇంకా ఆ ప్రోగ్రాం కూడా ఇదే రోజైతే పెట్టుకుందండి. ఇంకా మా తమ్ముడు అయితే లేడు. ఇంకా అందుకోసమే ఇంకా పనిలో పనిగా ఈ హల్దీలోనే కానిచ్చేద్దాము అన్నట్టుగా మళ్ళీ ఆ ఫంక్షన్స్ ఎప్పుడైనా
మా తమ్ముడు ఉన్నప్పుడు పెట్టుకోవచ్చు అన్నట్టుగా అయితే అప్పటికప్పుడు అనుకొని ఇంకా గుండ్లు చేయించిందటండి. మా అమ్మమ్మ వాళ్ళకైతే అత్తమ్మ వాళ్ళకు అమ్మమ్మ వాళ్ళకు ఇట్లా గుండ్లు చేయించే సాంప్రదాయం ఉందటండి. ఇంకా అమ్మమ్మ వాళ్ళు గుండ్లు చేయించితే 5 బంగారు గుండ్లు చేయిస్తే ఇంకా అమ్మమ్మ చీరలు పుట్టు చీరలు అని అయితే ఇలా కట్టిస్తారట. ఇంకా ఆ పుట్టు చీరల పేరెంటం కూడా ఇందులోనే పెట్టేసిందండి. ఇంకా అప్పటికప్పుడే కాబట్టి ఇంకా మళ్ళీ అప్పటికప్పుడు కట్నాలు అయితే పెట్టి ఇంకా అందరము అయితే ఇంకా హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇంకా అమ్మాయికి అయితే పళ్ళు పూలు స్వీట్లు అన్నట్టుగా అలా 5 రకాలైతే పెట్టారండి. ఇంకా చిన్నపాటి సారీ ఫంక్షన్ అన్నమాట అండి, మినీ సారీ ఫంక్షన్ 5 ఇయర్స్ లోపు ఇంకా అమ్మమ్మ వాళ్ళు చేసే సారీ ఫంక్షన్ అన్నమాట. ఇంకా నేను కూడా చిన్న ప్రజెంటేషన్ అయితే పెట్టేశానండి. హ్యాపీగా ఇంకా ఎప్పటికీ గుర్తుండిపోయేలాగా అయితే ఇలా మెమరీస్ అయితే కలెక్ట్ చేసుకున్నామండి. మరి మీ అందరికీ ఎలా అనిపించిందండి? హల్దీ ప్రోగ్రామ్ అయినా మంగళ స్నానాలైనా ఇలా కూరాలు పట్టడం, పసుపులు విసరడం, ఇంకా గుండ్లు పుట్టు చీరలు కట్టించడం. ఇంకా మరి బాయ్ అండి, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. మంగళ స్నానం అయినాక వెంటనే ఇంకా మా పుట్టింటికి తీసుకువెళ్ళైతే పెళ్లి కొడుకుని చేశారు. అక్కడి నుంచి మా పెద్దక్క వాళ్ళ ఇంట్లో కూడా పెళ్లి కొడుకుని చేశారు.